చిత్తూరు జిల్లాలో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. తిరుపతితో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. స్వర్ణముఖి నదిలో ప్రవాహం మరింత ఉధృతమైంది. చంద్రగిరి మండలంలో పలు గ్రామాలకు రాకపోకలన్నీ నిలిచిపోయాయి. భారీ వర్షాల ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తిరుపతిలో మళ్లీ జోరువాన కురియడంతో నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇటు తిరుమల కొండపై కూడా భారీగా వర్షం కురుస్తూ ఉంది. 7 కొండలవాడి సన్నిధిలోని 5 జలాశయాల్లో కూడా నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో జలాశయాల నుంచి నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. కళ్యాణి డ్యాం కు వరద నీరు పోటెత్తడంతో నీటి మట్టం 896 అడుగులకు చేరుకుంది. దీంతో ఏ క్షణంలోనైనా గేట్లను ఎత్తే అవకాశాలు ఉన్నాయి. ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. నవంబర్ మాసంలో సాధారణంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ తిరుమల చరిత్రలోనే అత్యధికంగా 104 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.